ఏంటి పవన్ కళ్యాణ్ గారు కడపలో వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేతలకి, ఏంటది అంటే ఏమనిపించింది మీకు? పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలుగానే కాదండి, అతను చెప్పింది ఏంటంటే వినండి కరెక్ట్గా. వైసీపీ నేతలే కాదు, పర్టికులర్గా మన అనే తమ అనే భేదం లేకుండా తప్పు చేస్తే ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు. చేసే లోకెళ్ళి లోపలేసే తర్వాత చూసుకుందాం ఏదేమైనా సరే అని అంటే ఇప్పటివరకు అయితే చూసినట్టు ఏ డిప్యూటీ సీఎం కూడా మన ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడడం చూడలేదు. ఎనీ స్టేట్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఎన్ని స్టేట్ చూస్తున్నట్టు ఎక్కడ చూస్తున్నట్టు ఎమ్మెల్యే నుంచి ఏ పదవి డైరెక్టర్ ఏం లేకుండా ఎమ్మెల్యే నుంచి డైరెక్టర్ డిప్యూటీ సీఎం, బట్ ఎక్కడ కూడా అంత డేర్ చేసిన నాయకుడు చూడలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి నుంచి డేర్ చేస్తున్న నాయకుడు అంటే ఆయన జనాల్లో ఎక్కువ తిరిగేస్తున్నారు. ఆయన సెక్యూరిటీలో కూడా చిన్న లోపం ఏర్పడి ఎవరో నకిలీ ఐపీఎస్ వచ్చాడంట, అలా తిరగడం కరెక్ట్ అని అంటారా? జనాల్లో తిరగడం వల్ల సెక్యూరిటీకి నకిలీ ఐపీఎస్ కనిపెట్టగలిగా చూడండి ఎంత డేరింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు నకిలీ ఐపీఎస్ కనబెట్టలేదు మ్యాక్సిమం. ఎంత స్పీడ్గా ఉందంటే తన టీం కూడా అలాట్మెంట్ అలాగే ఉంది, తన హోమ్ సెక్యూరిటీ టీం కూడా మంచి బాగా రిక్రూట్ చేస్తున్నారు. దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ చేసేయడం కూడా బతకడం జీవితంలో ఎక్కడ కూడా తిరగలేడు, తలెత్తుకున్న ఫ్యామిలీ కూడా బతికినవారు కూడా అతనుకున్న ఫ్యాన్స్. అంటే రాజకీయాల్లో చూసినట్టు ఫాలోయింగ్స్ సినిమాల్లో ఎలాగైతే ఫాలోయింగ్ ఉందో రాజకీయాల్లో కూడా తనకు అదే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. సినిమాలో ఏది డైలాగులు చెప్తాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతుంది. అంటే ఆయన డైలాగ్ ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తా అంటారు. ఆయన సినిమాల్లో డైలాగ్ అదే కదా, రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? సెట్ చేస్తున్నారు కదండి. ఎవడో ఇప్పుడు దాకా ఒక అధికారి కూడా ఉందండి, ఒక మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జస్ట్ ఒక ఎస్పీని పంపించేస్తే అయిపోద్ది కదా, ఒక జిల్లా కలెక్టర్ పంపించేస్తే అయిపోతుంది కదా. మరి అనలేదే, మన డైరెక్టర్ అతని దిగాడు అవసరం లేదు కదా. లేదు ఒక సీఎస్ పంపిస్తే అయిపోద్ది కదా, క్లియర్ చేస్తే ప్రాబ్లం లేదా. డైరెక్టర్ ఎందుకు వెళ్ళాడు? సెండ్ చేస్తున్నట్టే కదా. అంటే అధికారులకు కూడా ప్రాబ్లం వస్తే మనం వెళ్ళి భరోసా ఇస్తే వాడు మనం కంపల్సరీ మన మాట వింటారు. అంటే అధికారులు కూడా కొంచెం నమ్మకం కలుగుతుంది, ఏదైనా వర్క్ చేయాలంటే ధైర్యంగా చేయగలుగుతారని కదా సెట్ చేస్తున్నట్టే కదా. అంటే అసలు రాజకీయాలు చూస్తే ఏమనిపించింది అంటే ఇది ఒక చేంజ్ తీసుకొచ్చే రాజకీయాల్లాగా 5 సంవత్సరాల్లో ఇది రాజకీయం అనేది ఏమైనా చెప్పే అవకాశం ఉందంటారా? ఇది రాజకీయం అని చెప్పడం కన్నా అంటే ఈ విధంగా నడుచుకుంటే మనకి ఏదన్నా జస్ట్ ఇలా నడాలి, ఇది కాదు కరెక్ట్ వే, ఇది కాదు కరెక్ట్ రైట్ వే అని చూపిస్తారన్నమాట. రైట్ స్టెప్ రాంగ్ స్టెప్ అనేది మన వస్తుంది కదండి. రైట్ వే అని చూపించడానికి ఎగ్జాంపుల్గా ఒక అంటే ఇప్పుడులాగా మన ఎగ్జాంపుల్ రామారావు గారిని కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ లేదా ఎంజీ రామచంద్రరావు గారిని జయలలిత గారిని కానీ లేదంటే ఇంకా చూసుకున్నట్టయితే మన్మోహన్ సింగ్ గారు ప్రధాని, పివి నరసింహరావు మనకు తెలిసిన వ్యక్తులు, నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇలా ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే వీళ్ళ మనకు తెలుసు అంతే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మన దాంట్లో కూడా లిస్టులో వస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, ఆజాద్ చంద్రశేఖర్ లాగా. అంటే ఈ 5 సంవత్సరాల్లో రాజకీయం అంటే ఒక చెడు పేరు లాగా ఉంటది కదా, రాజకీయం అంటే చెడు పేరు లాగా రాజకీయం చేస్తున్నావా అంటారు అన్న చేస్తే. దానికి చెప్పండి సారీ, రాజకీయాన్ని ఒక చెడు పదం కింద వాడుతూ ఉంటారు కదా, ఎరా అన్న రాజకీయం చేస్తున్నావా అని తిట్టు కింద వాడుతూ ఉంటారు. దాని అబ్రివేషన్ మార్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అది కామన్ అండి, ఎందుకంటే ఇప్పుడు మంచి చేసేప్పుడు కంపల్సరీ చెడు అనేది ఎదురవుతూ ఉంటుంది. మనం ఏం చేయలేము. అట్లా ఒక మంచి పని చేస్తున్నాం అంటే కంపల్సరీ చెడు కంపల్సరీ ఎదురవుతుంది, ఎదురవకుండా అయితే ఉండదు కదా. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒక 10 మంది భోజనాలు పెడుతున్నారంటే వాడు ఏదో మనం ఏమంటాం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే స్వార్థం ఉంది, కంపల్సరీ ఏదో పాపం చేసాడు, పాపం తెచ్చుకోవడం కోసం భోజనాలు పెడుతున్నాడు, సంథింగ్ ఆహారం పెడుతున్నాడు, తెచ్చుకుంటాడు అనుకుంటారు. కానీ కంపల్సరీ అంటూ ఉంటారు, ఎవడో అనుకుంటే కుక్క అవుతూ ఉంటుంది, మురిగే కుక్క మరుగుతూ ఉంటుంది, జనాలు వెళ్తూ ఉంటారు, పడుచుకోరు కదా. దట్ ఆల్సో. ఓకే అండి, థ్యాంక్ యూ.